నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. మణుగూరులో గ్యాస్ను అక్రమంగా నిల్వ ఉంచిన ఘటనపై అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. జిల్లా పౌర సరఫరా అధికారి ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో అనుమతులు లేకుండా గ్యాస్ బండలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. దాడుల సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు హెచ్చరిస్తూ, గ్యాస్ నిల్వ మరియు విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అక్రమంగా నిల్వ లేదా విక్రయం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కరెక్ట్గా దొరకటం లేదనేసి కంప్లైంట్ చేశారు. మణుగూరుకి మేము వచ్చి చెక్ చేసాం. ఇక్కడ ఈ గోదాం రంగారావు గారు అని పేరు చెప్పారు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక స్టోరేజ్ పాయింట్ ఉంది. వాళ్ళ ఇంటి వద్ద ఇదంతా జరుగుతుంది. మేము చెక్ చేసాము. చెక్ చేస్తే 172 సిలిండర్లు ఇక్కడ దొరికాయి. దానికి సంబంధించి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ చూపించలేదు. అంటే స్టోరేజ్ ఫెసిలిటీ వాళ్ళకి పర్మిషన్ ఉండాలి. అలాగే కలెక్టర్ దగ్గర నుంచి వచ్చే పర్మిషన్ కూడా వీళ్ళ దగ్గర ఉండాలి. అవి ఏవీ లేకుండా వీళ్ళు ఒక ఎక్స్టెన్షన్ పాయింట్ లాగా ఇక్కడ రన్ చేస్తున్నారు. ఆ ఎక్స్టెన్షన్ పాయింట్ నిజంగా వ్యాలిడ్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని కూడా వీళ్ళు కరెక్ట్ సాటిస్ఫై లేదని. సో బుక్స్ మాత్రం ఇక్కడ అందరి వినియోగదారులు భద్రాద్రి గ్యాస్ కంపెనీ ఉంటుంది. ఇప్పుడు భద్రాద్రి గ్యాస్ కంపెనీ కూడా మేము వెళ్ళి చెక్ చేస్తాం. చెక్ చేసి అక్కడ ఉన్న బుక్స్ ఫిజికల్ స్టాక్స్ వెరిఫికేషన్ చేసి తేడా ఎక్కడ గమనిస్తాం. ఇక్కడ కన్జ్యూమర్స్కి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మనం ఏం చేస్తామంటే వీళ్ళు కన్జ్యూమర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం. వాళ్ళకి ఇమీడియట్గా సిలిండర్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం.